వెల్కమ్ టు 9 వైబ్స్. 6 గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించినది ప్రభుత్వం. ఇప్పటికే 6 గ్యారెంటీలలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల బీమాను ప్రారంభించారు. అభయహస్తం కింద మిగిలిన గ్యారెంటీలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గ్రామంలో ప్రజాపాలన సభలను నిర్వహించనున్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వాధికారులు. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన ప్రజల వద్దకు చేర్చేందుకే ఈ ప్రజాపాలన కార్యక్రమం అంటుంది ప్రభుత్వం. దీనికోసం ప్రతి గ్రామంలోనూ అభయహస్తం సభలను ఏర్పాటు చేయనుంది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ సభలో 6 గ్యారెంటీల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకం, యువ వికాసం పథకాలపై దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్సులతో పాటు ఫోటో జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ లేని వారు దరఖాస్తు పత్రంతో ఆధార్ కార్డ్ మరియు ఫోటో ఇస్తే సరిపోతుంది. గ్రామ సభల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుతో పాటు చదువు రాని వారి కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను సహకరించాలని ఆదేశించింది ప్రభుత్వం. ఇక గ్రామ సభలను పర్యవేక్షించేందుకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక ప్రత్యేక అధికారి ఉంటారు. ఈ సభలను నిర్వహించేందుకు ఒక్కొక్క సభకు 10,000 రూపాయలు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజాపాలన, అర్హుల ఎంపిక వంటి కార్యక్రమాలను ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్, దామోదర్ రాజన్ నరసింహ, ఖమ్మం కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి శ్రీధర్ బాబు, వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్, మెదక్ కొండా సురేఖ, ఆదిలాబాద్ సీతక్క, నల్గొండ తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావులను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. సభలలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. అనుకున్న విధంగా 100 రోజులలో తమ గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటోంది. దీనికి గాను మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 3,658 మున్సిపాలిటీలోని వార్డులలో గ్రామ సభలను నిర్వహిస్తారు. ప్రతిరోజు 2 సభలను నిర్వహించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే సభకు తహసీల్దార్ బాధ్యత వహిస్తే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే సభకు ఎంపీడీఓ బాధ్యత వహిస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.